నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముద్ధీరయేత్. సదాశివసమారంభా శంకరం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా. ధ్యానమూలం గురుర్మూర్తి పూజమూలం గురురుపాదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుర్కృపా. నిత్యం శుద్ధం నిరాభాసం నిరంజనం నిత్యబోధం చిదానందం నమామ్యహం చిదానందం నమామ్యహం. పరంపరా అయినటువంటి గురువులైనటువంటి శ్రీ పరమ అవధూత అయినటువంటి దత్తాత్రేయుల పాదపద్మములకు అనంతకోటి దండ ప్రణామంబులు ఆచరిస్తూ పరమపూజ్యులు బ్రహ్మనిష్ఠులు శ్రీ చిదానంద గురుదేవులకు అనంతకోటి దండ ప్రణామంబులు ఆచరిస్తూ అందరిలో విరాజిల్లేటువంటి ఆ గురుస్వరూపమైనటు వారికి అందరికీ వందనాలు ఆచరిస్తూ, దివ్యాత్మస్వరూపులారా, ఈ పవిత్రమైనటువంటి మాసం చాలా విశిష్టమైనటువంటిది. ఎందుకంటే చాతుర్మాసంలో ఉండేటువంటి శయన ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అనంతమైనటువంటి బ్రహ్మనిష్టలో మహావిష్ణు స్వరూపం పరిపాలన చేసినటువంటి తరుణంలో ఈ మార్గశిర మాసంలో ఈ కర్తవ్య కర్మను, ఈ జగత్తును పరిపాలన చేసేటువంటి కర్తవ్య కర్మను తీసుకునేటువంటి మహావిష్ణు స్వరూపము వారు ఈ మార్గశిర మాసములో తోడు భూమాతతో తోడు అంటే రూపంతో కాకుండా భూమాత అనేటువంటి భూదేవితో సంగమం చేయడం, ఆ భూదేవితో సంగమం చేసి జగత్ పరిపాలన చేసేదానికి పరిపాలన కర్తవ్య కర్మను తీసుకొని మహావిష్ణు స్వరూపమైనటువంటి మాసములో ఇది ధనుర్మాసము అనేటువంటిది 9 నెలల్లో సంధి వచ్చేటువంటిది. మనకు 12 మాసాలలో 9 సంధిలో ఉండేటువంటిది ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసం వచ్చేది కూడా ఈ మాసంలోనే వస్తుంది. కాబట్టి ఆ ధనుర్మాసంలో ధాన్యతను పొందేదానికి, నాణ్యతను పొందేదానికి ఏంటంటే ధనము. అంటే ఈ అఖండ కోటి బ్రహ్మాండములో ఉండేటువంటి జీవరాశులందరూ కూడా ధాన్యం ఉంటేనే ప్రాణులు నిలబడతాయి. కాబట్టి ఈ ధనుర్మాసంలో మనం చక్కగా మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో ఆచరణ చేస్తుండేటువంటి విష్ణు స్వరూపాన్ని ఈ నెలంతా కూడా విష్ణు స్వరూపాన్ని ఆర్చించాలి, ఆచరించాలి. బ్రహ్మముహూర్త కాలములో లేచి కనీసము 4 శుక్రవారాలైన ఇంటి యజమానురాలైనటువంటి వారు, ఇంటికి యజమానుడైనటువంటి వాడు తులసి తన బృందము, తులసి బృందము ఎవరి ఇంటి దగ్గర ఉంటుందో వారి ఇంటిలో ఆ తులసి బృందం ఉండేటువంటి ఆ తులసి కింద ఉండేటువంటి గోలుగుండంత మట్టి తీసుకొని ఈ 4 మాసంలో బ్రహ్మముహూర్త కాలంలో స్నానం ఆచరించమని భూమాత అడిగింది. అది మన సాంప్రదాయంలో సనాతన ధర్మంలో ఉంది. కానీ ఇప్పుడంతా హైటెక్ జీవితంలోకి వచ్చినారు కాబట్టి ధర్మాలు తెలియవు, పురాణాలు తెలియవు, సాంప్రదాయాలు తెలియవు, అన్నీ మటుమాయమైపోయినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఆచరణ చేయమని మనకు ఈ పురాణంలో, మనకు విష్ణు పురాణంలో వస్తుంది ఈ కథ. విష్ణు ఆచరించినటువంటి ఆ భూమాతకు కరుణ కలుగుతుందని. ఎందుకంటే శాపముతో వచ్చినటువంటి ఆ తులసీమాత వచ్చింది కాబట్టి, శాపగ్రస్తులుగా వచ్చినటువంటిది కాబట్టి ఆ ఆశీర్వాదం కావాలంటే ఆ మట్టి గోలుగుండంత మట్టిని నీటిలో కలుపుకొని కానీ తల మీద శిరస్సు మీద పెట్టి స్నానం ఆచరించమని. అయితే కనీసం అంటే ఏకాదశి రోజన్నా చేయాలి స్నానం. పంచమి చేస్తే ఇంకా చాలా మంచిది. ఈ పంచమి రోజుగిన బ్రహ్మముహూర్త కాలంలో 4:30 గంటలప్పుడు బాగా స్నానం చేస్తే
దారిద్ర్యం పోయి ఆరోగ్యము భాగ్యము కలుగుతుందని విష్ణు పురాణంలో ఉంది. ఇది వ్యాసుల వారు చెప్పినటువంటి కథ. కాబట్టి ఈ యొక్క మాసములో విశేషమైనటువంటి మాసం ఎందుకయింది అంటే, ఈ మాసములో ఏకాదశి చాలా విశిష్టమైనటువంటి ఏకాదశి. మనకు శుద్ధ ఏకాదశి అంటే పౌర్ణానికి ముందు 3 రోజుల ముందు వచ్చేటువంటి ఏకాదశి. ఆ ఏకాదశి రోజు చక్కగా భగవద్గీతను ఉపదేశము జరిగింది. అందుకే దాన్ని గీతా జయంతిగా మన సనాతన ధర్మములో ఆచరణగా చేస్తున్నారు మఠాలలో. అయితే ఈ గీతా జయంతి రోజు ఎవరైతే 11 గీత అంటే పుస్తకాలను ఇంట్లో పూజ చేసి బ్రహ్మముహూర్త కాలములో చేసి ఏకాదశి రోజు చక్కగా 11వ అధ్యాయాన్ని పఠించి సద్బ్రాహ్మణులను 3 కానీ 5 మందిని కానీ 9 మందిని కానీ పిలిపించి వస్త్రముతో ఈ భగవద్గీత గంగను మనం వారికి అర్పణ చేసి భోజనంగిన పెడితే 7 జన్మల పాపము పరిహారం అవుతుందని విష్ణు పురాణం చెప్తా ఉంది. కాబట్టి కనీసము ఆ రోజు ఏకాదశి రోజైనా గీతా జయంతి రోజైనా భగవద్గీతన్నా చదవాలి. ఆ బ్రహ్మముహూర్త కాలంలో కృష్ణుని అష్టోత్తరం కానీ విష్ణు అష్టోత్తరం చేసి ఆ భగవద్గీతలో ఉండేటువంటి చేసి ఆ గీతా జయంతి ఇంట్లో ప్రసాదం పెట్టుకొని ఇంట్లో పిల్లలు అందరూ కూడా జయంతి జరుపుకోవాలి. ఇంట్లో జరగాలి. కానీ ఇది మన సనాతన ధర్మంలో కాలం గడిచిపోయింది, కానీ ఇప్పుడు చేసేవాళ్ళు లేరు. ఆ జయంతే తెలియదు, ఆ వచ్చేటువంటి గీతా జయంతే కొందరికి తెలియదు. అంటే ఇది ఈ మాసంలోనే ఉపదేశం చేసినాడు. ఎవరికి? యుద్ధరంగములో చక్కగా యుద్ధములో జరిగేప్పుడు అలజడితో మనస్సుండేటప్పుడు కోపతాపాలతో కుట్రతో ఉండేటప్పుడే ఈ భగవద్గీతను ఉపదేశం చేసినాడు. ఎవరికి? కృష్ణార్జునునికి. కృష్ణుడు అర్జునునికి చేసినటువంటి అదే ఈ ఏకాదశి రోజు చేసిన ఉపదేశం కాబట్టి గీతా జయంతిగా మన సనాతన ధర్మంలో జరుపుకుంటూ వచ్చాం. అయితే దీని తర్వాత వచ్చేటువంటిది ఏంటంటే నాగపంచమి అని వస్తుంది. నాగపంచమి ఎందుకు ఆచరణ చేయాలని అంటే ఉపదేశం చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే, కుజదోషములో ఒక్కొక్కనికి 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు 21 సంవత్సరం కుజదోషములో జన్మిస్తాడు జీవుడు. అంటే నవగ్రహాలలో కుజదోషం ఎక్కువ ఉండేవానికి ఆరోగ్యం ఉండదు, సంతానం ఉండదు, తర్వాత సంపద ఉండదు, గౌరవం ఉండదు, ఇవన్నీ లోటుంటాయి. కాబట్టి ఈ నాగపంచమి రోజు ఎవరైతే పిల్లలు లేని వాళ్ళకిన చేస్తే చక్కని ఫలితం అందుతుంది ఆ నాగపంచమి రోజు. అదే నాగపంచమి ఈ యొక్క మాసంలోనే వస్తుంది. ఆ నాగపంచమి రోజు చేయాల్సినటువంటి బ్రహ్మముహూర్త కాలంలో లేచి స్నానం ఆచరించి చక్కగా ఇంట్లో నాగపడిగను 3 సుట్టలు చుట్టుకొండేది వెండిలో కానీ బంగారులో కానీ చెక్కలో కానీ ఏ దాంట్లోనైనా చేసి పంచామృత స్నానం చేయించాలి. ఆ నాగ అష్టోత్తరంతో చేస్తే అది ఇంటి ఇళ్ళకు అందరికీ చేస్తే ఇంట్లో ఉండేటువంటి వారికి కుజదోషము పోయింది కాకుండా వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని మనకు పురాణం చెప్తా ఉంది. ఇది కూడా ఈ మాసంలోనే వస్తుంది. తర్వాత చతుర్దశి రోజు, ఈ శుద్ధ చతుర్దశి రోజు బ్రహ్మముహూర్త కాలంలో 3:30 ఆ సమయంలో అవతరించినటువంటి వాడు దత్తాత్రేయులు అవతారం తీసుకున్నాడు. అయితే ఈ అవతారానికి కారణం ఏంటి? ఎందుకు ఈ అవతారానికి వచ్చినాడు ఈ దత్తావతారంలో అంటే, వారికి మనకు ఈ 7-14 లోకాల్లో తిరిగేటువంటి జీవుడు అనేటువంటి అహంకారంతో తిరిగేటువంటి నారదుడు అని చెప్తారు కథ. నారదుడు అన్ని లోకాలు తిరుగుతూ వైకుంఠ లోకానికి పోయినాడు. అక్కడ పెద్ద అహంతో పాదాల దగ్గర కాలు ఊపుకుంటా లక్ష్మీదేవి నేనే గర్వించింది, చాలా గర్వంతో ఉంది. ఈ సందర్భంలో ఈమె గర్వించినప్పుడు ఈ కాలు ఊపుతుంటే ఎడమ కాలు స్త్రీ ఊపకూడదని శాస్త్రం చెప్తారు.
ఎడకాలిగిన ఊపుతాగిన కుర్చీలో కూర్చొని ఉంటే ఆ ఇంట్లో అంతా తరిగిపోతుంది సంపద ఆరోగ్యము. అందుకే స్త్రీ ఎప్పుడు ఊంచకూడదు. అది ఊపింది. ఇది చూసినాడు ఈయన. చూస్తానే ఒళ్ళు మండింది ఎవరికి? నారదునికి. అమ్మా, నేను అన్ని లోకాలు తిరిగి వచ్చాను, కానీ భూలోకములో మీకు మించిన పతివ్రత చాలా నిష్ణాతురలైనటువంటి ఆమె ఎన్ని లోకాల్లో కీర్తిని పొందుతూ ఉందంటే అన్ని లోకాల్లో పొందుతూ ఉంది అని అంటించినాడు. ఎవరికి? లక్ష్మీదేవికి. అంటుతానే బగ్గన మండింది. ఇట్లా బిర్రుగా చూసింది భర్త దిక్కు. భూలోకములో వైకుంఠ లోకంలో మనకు మించినటువంటి పతివ్రత ఉంటుందా అని సందేహం ఆమెకు. ఉందమ్మా, ప్రత్యక్ష ప్రమాణం నేనే. ఆమె పేరు అనసూయాదేవి పేరు కూడా ఆమె కీర్తి పేరు రాకింది 14 లోకాలకు పతివ్రత అని. కానీ ఆమెలో శక్తి ఏంటంటే ఇనపగుళ్ళను గుగ్గుళ్ళుగా చేసి నాకు ఒడిలో పెట్టింది. ఇనపగుళ్ళను గుగ్గుళ్ళుగా మార్చింది, నాకు పెట్టింది. నేను కమ్మగా తినొచ్చాను. ఆమె ఇనపగుళ్ళను గుగ్గుళ్ళుగా మార్చిందంటే ఎంత గొప్పరాలుగా ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవికి లేచింది లోపల. ఇంత గొప్ప శక్తిమంతురాలు ఈ భూమిలో ఉందా, ఈమెను చూడాలి అనిపించింది. సరే, ఇంకా ఈయన మహానుభావుడు ఏం చేస్తే తల ఊపినాడు, వీళ్ళకి ఇప్పుడు జరగాలి. అయితే ఇది ఈ సన్నివేశం ఎందుకు జరిగిందంటే తమోగుణముతో రజోగుణంతో సత్వగుణంతో అందరూ దేవతలు ఉంటారు, మానవులు ఉంటారు. కానీ సత్వగుణము దగ్గర పెట్టుకొని వ్యవహారం చేయాలి. ప్రపంచంలో కానీ బ్రహ్మాండంలో కానీ వైకుంఠంలో కానీ ఏ గుణము లోపించినా ఈ అహంకార మమకారాలు మన హృదయంలో చేరుతాయని సన్నివేశం. అప్పుడు అలాగనే మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాడు? కైలాసం వెళ్ళినాడు. ఆమెకి అంటించినాడు. మళ్ళీ తర్వాత బ్రహ్మలోకం సరస్వతికి అంటించినాడు. అందరికి అంటించినాడు. ఇంక ఇది పరిస్థితి ఏంది? ఘోరంగా మారిపోయింది. అప్పుడు వీళ్ళు ఇంకా రికమెండేషన్ చేసినారు. ఏంటంటే ఇప్పుడు రాజకీయ కుట్రలు ఎట్టుంటాయో దేవతలలో కూడా కుట్రలు అట్టే ఉంటాయి. ఈమెను ఎట్లయినా మటుమాయం చేసి ఈమెను భూలోకంలో ఉండకుండా అపజయం కలిగించాలా అని ప్రతిజ్ఞ చేసినారు. ఈ ముగ్గురు కలుసుకున్నారు. ఒక్కరు పోయి ముగ్గురు కలుసుకొని అందరు ప్రత్యక్ష చేసినారు. స్వామి, మేమేంటంటే మేము ఈ పొగడ్తను మేము వినలేము. ఈ గర్వమైనటువంటి భావాన్ని మేము ఉండలేము, మా మనసు ఉండలేకుంది. మీరెట్లనైనా భంగం పరిచి రాండి అని చెప్పి ముగ్గురిని పంపించినారు. ఎవరి భర్తను వాళ్ళని పంపించినారు. భూలోకానికి వచ్చినారు. వాళ్ళందరూ వచ్చి అక్కడ చేరుకున్నారు. చక్కగా బ్రహ్మనిష్టలో ఉండేటువంటి ఇద్దరు చాలా ప్రసిద్ధమైనటువంటి అత్రి మహర్షి, అనసూయ చక్కగా బ్రహ్మనిష్టలో భూలోకములో నది ఒడ్డున గంగా తీరమున, అంటే మన కైలాసపురం గంగా తీరం దగ్గర నది ఒడ్డున కుటీరంలో చక్కగా ఉన్నారు. ఈ ముగ్గురు పోయినారు. పోయి చేరుకున్నారు ఇంటి దగ్గర. పోయి మా కుటీరం ముందర ఉన్నారు. ముగ్గురు వరుసగా నిలబడి అప్పుడు ఎట్లా ఆయన లేని సమయంలో పోయినారు వీళ్ళు. ఎవరు? మహర్షి అయినటువంటి అత్రి మహర్షి లేనప్పుడు సమయంలో పోయినాడు. పోయి భవతి భిక్షాందేహి అని ప్రార్థన చేసినారు. అనసూయాదేవి భవతి భిక్షాందేహి అంటే అతిథి దేవో భవ. ఎంత గొప్పది అంటే తెలియకుండా భోజనానికి ఇంటికి వస్తే, తెలియకుండా చుట్టం వస్తే ప్రీతితో ఎవరు పెడతారో అది భగవంతునికి చెందుతుంది. పిలిచి వస్తే చుట్టమవుతాడు. ఇది శాస్త్రంలో చెప్పేది. తెలియకుండా భోజనానికి వచ్చేవాళ్ళు సాధువులు, తెలిసి వచ్చేవాళ్ళు బంధువులు. కాబట్టి తెలియకుండా వచ్చినారు కదా వాళ్ళు దేవతలు. తెలియకుండా వచ్చినారు, భవతి భిక్షాందిగా అన్నారు. అలాగనే చక్కగా స్వామీజీ అని ఆసనాలు వేసింది, ముగ్గురికి మర్యాదలు చేసింది, కూర్చునేది. కూర్చునే తర్వాత ఇంకా భోజనం చేయాలి కదా, ఇంకా భోజనం పెట్టాలి. ఇంతలోకి మహానుభావుడు వచ్చినాడు. ఎవరు? అత్రి మహర్షి కూర్చున్నాడు. కూర్చునే తర్వాత ఏం త్రిమూర్తులకు ఏందమ్మా నాయన, ఈమె ఇంత గొప్ప శక్తిమంతురాలని చెప్పేసి కూర్చున్నారు.
కూర్చుంటానే భోజనం అన్నిటికీ ఆదరైన తర్వాత మాకు ఒక నియమం ఉంది అమ్మా అనసూయాదేవి, అది మాకు అట్లా అంగీకరిస్తేనే మేము ఈ భిక్షను స్వీకరిస్తామని చెప్పాను. అప్పుడు ఏం కోరారు చూడి, చండాలమైన ఆలోచన ఎవరికైనా ఉందంటే కామబుద్ధి. అందుకే దేవతల కామదృష్టి లేదనుకుంటారు, కామదృష్టితో ఉంటారు. కాబట్టి వాళ్ళకు రజోగుణం అనే భావన ఉంటేనే కామదృష్టి వస్తుంది జీవునికి. అది ఆ భావం కలిగింది వాళ్ళు. ఈమె అంగవర్షం ఏమీ లేకుండా దిగంబరిగా వచ్చి మాకు అన్నాన్ని ప్రసాదం పెట్టవలెను అన్నారు. అంటానే ఆమె ఇష్టదేవత అయినటువంటి ఏ దేవతను, ఈ భూమండ బ్రహ్మాండాలకు అతిదేవి మహాశక్తి అయినటువంటి ఆ పరాశక్తిని, ఆ లలితంబను ఎట్లా పూజించిందో ఒక్కపారి కన్ను మూసి ఆ అంతరంలోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతానే ముగ్గురు బాలులై కూర్చొని దొల్లుతున్నారు. దొల్లుతంటే అప్పుడు అత్రి మహర్షి చూసినాడు, అమ్మో వీళ్ళని పిల్లలు చేసి పడేసింది. ఇంకా పిల్లలు అయినాక తర్వాత ఇంకా ఏం పాలో పిల్లో పోయాలి కదా, పాలు పోసింది అని జరిగింది. ఇంకా తొట్లలో వేసి జో అచ్యుతానంద జోజో ముకుంద అని ఇంకా పాట వాడుకుంటే ఆనందం అయిపోయింది. ఇంకా ఈ సృష్టికర్తలే వాళ్ళనే బాలును చేసి ఆడుకుంటుంది. ఆమె ఎవరు మహాశక్తి స్వరూపురాలు. ఆడుకొని ఆడుకుంటుంది, పాడుకుంటుంది. ఇంకా వీళ్ళు ఇంకా ఎక్కడ లక్ష్మీదేవి, సరస్వతి వాళ్ళందరూ గందరగోళం అయిపోయినారు. తిరిగే రాలేదే, భంగపరిచి వచ్చామన్నారే, ఇంకా రాలేదే అనుకున్నారు. మళ్ళీ నారదుడు పోయినాడు. అయిపోయినారు, బంధించేసింది. మీ పిల్లలను చేసి జోల వాడుకుంటుందేమో, ఆనందంగా ఇంకా చూసుకొచ్చుకోపోండి అని చెప్పినాడు. ఎవరు? నారదు. పోయి సరాసరిగా పోయినారు. పోయి వచ్చి దిగుతే గందరగోళంగా ఉంది పరిస్థితి. చూస్తే జోలపాడ వాడుకుంటా ఉంది. అయిపోయింది. అంతా ఇంత జరిగింది కదా. వీళ్ళు వచ్చినారు, ఏదో క్షమాపణ కోరుకున్నారు. అమ్మా, భూమండంలో కానీ బ్రహ్మాండంలో కానీ పరాశక్తిని ఎవరు పూజిస్తే ఎవరికైనా ఈ శక్తి వస్తుంది. మా దేవతలకే కాకుండా ఏ నరుడైనా కూడా ఈ శక్తిని సంపాదించవచ్చు అనేటువంటి ఆ భావము ఈ మహాలక్ష్మికి, సరస్వతికి, పార్వతికి కలిగింది. అమ్మ, మరి మాకు విముక్తి ఏంటి అని ప్రార్థన చేసింది. ఎవరిని? అనసూయాదేవి. వేస్తే విముక్తి కలిగిస్తాను, కానీ మాకు కోరిక ఉంది. ఏంటంటే కృతయుగ ధర్మము అంతమవుతా ఉంది, త్రేతాయుగము ప్రారంభం జరుగుతూ ఉంది. కానీ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాల. ఈ భగవద్భావం అనేటువంటి ఈ లోకంలో కరువు లేకుండా ఉండాలి. ఇంతవరకు కృతయుగంలో పూర్ణంగా అంది. త్రేతాయుగం వస్తూ ఉంది, కలి ప్రభావం అనేటువంటి భావాలు వెతుకు చూస్తున్నాయి. కాబట్టి మాకేం కావాలంటే మాకు ఏమీ కావద్దు, ఏమీ అవసరం లేదు. ఈ త్రిమూర్తులైనటువంటి వారు నాకు పుత్రుడుగా కావాలని అడిగింది. ఎవరు? అనసూయాదేవి. ఈ ముగ్గురు కలిసి నాకు పుత్రుడుగా జన్మించాలని కోరుకున్నది. సదాస్తు అన్నారు. ఎవరు? వీళ్ళే, ఈ లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా చెప్పినారు. అట్లా కానీ లేమ్మ, మాకు విముక్తి కలగాలి, మా భర్తలు మాకు ఇవ్వాలి కదా అని. అప్పుడు ఆ విధంగా ఆ కోరికను తీసుకున్నాక ఈయన త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్త అవతారంగా 3 తలకాయలతో జన్మనొచ్చి, అంటే వాళ్ళు ఊరికి దృష్టితోనే ఆయన కనింది లేదు, చేసింది లేదు, ఏం సంకల్పంతోనే వచ్చారు వాళ్ళు. కాబట్టి ఆమె గర్భం తెలిసి ఏమో కనలేదు అనసూయదేవి. ఆమె పరాశక్తి స్వరూపురాలు అంటానే అట్లా అవతారంగా కనిపించారు వీళ్ళిద్దరికి. ఎవరికి? అనసూయాదేవికి, అత్రి మహర్షికి వచ్చి కనిపించినారు. ఇంకా ఎవరెవరు ఆదాయాలు అంటే 6 చేతులతో వచ్చి బాల్యావస్థలో కనిపించినటువంటి యొక్క మహా అవతార స్వరూపుడైనటువంటి దత్తావతారము కనిపించి, అవధూతగానే నేను ఉంటానమ్మా, ఈ ప్రపంచంలో మీరు ఏ జ్ఞానాన్ని పంచమన్నారో ఆ జ్ఞానాన్ని నేను పంచుతా అని చెప్పి ఆయన అవధూతగా ఉండి ఈ ప్రపంచంలో ప్రయాణం మొదలుపెట్టినాడు. బాల్యం నుండి 3 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఆయన ఈ జగత్తులో కనిపించే ప్రపంచ జగత్తులో అంతా ప్రతి దాన్ని చూస్తూ పోయాడు. ఎవరు? దత్తావతారము రూపంగా చూస్తే ఆయనకు మొత్తం ఈ ప్రపంచంలో 24 మంది గురువులు ఆయనకు సాక్షాత్కరించారు. 24 మంది గురువులు చేసుకున్నాడు. ఎవరు?
దత్తాత్రేయుడు. 24 మంది గురువులైనారు. కానీ ఈ ప్రపంచంలో పుట్టిన ఇంకొక్కరికి కూడా ఒక గురువు లేడు. ఏం సుబ్బయ్య ఉన్నాడా? ఇప్పుడు సంపాదించుకునే ఆ గురువును. ఇంతవరకు టైం అంతా పోయింది. కానీ బాల్యములోనే 12 సంవత్సరాల వయస్సులోనే గురువు అనుగ్రహం కలగాల, గురువు ఉపదేశం పొందాల. జీవుడు అప్పుడే తరిస్తాడు, లేకుంటే తరించలేడు. అలాగా ఆయన మొత్తం గురువులను చేసుకుంటూ 24 మందిని గురువులను, పంచభూతాలను, కనిపించే సముద్రము, అన్ని రకాలైనటువంటి కంటికి కనిపించేటన్ని గురువే. గరికె పోసు కూడా గురువే ఆయనకు. అందరూ గురువులుగా 24 మందిని గురువులుగా చేసి అనంత కోటి యొక్క శక్తిని సంపాదించినటువంటి అవతార పురుషుడు ఎవరో దత్తాత్రేయులు. దత్తాత్రేయునికి త్రేతాయుగం ప్రారంభమయ్యేటప్పుడు దుర్మార్గమైనటువంటి తండ్రి పరశురాముడు, తండ్రి అయినటువంటి జమదగ్ని, రేణుకాదేవి ఒక నిగూఢమైనటువంటి దృష్టభావాలతో కూడుకుండే రాజు వచ్చి ఆ కామధేనును అపహరించాలనే భావంతో వచ్చి ఆయన్ను ఖండిస్తాడు. ఎవరిని? జమదగ్ని ఖండిస్తే అప్పుడు పరశురాముడు చూస్తాడు. తర్వాత ఈయన చిన్న పిల్లకాయ, చిన్న వయస్సు, అప్పుడే గురుశిక్షణ పొందినాడు. 3 సంవత్సరాల్లోనే దత్తాత్రేయుని దగ్గర శుశ్రూష చేస్తున్నాడు. అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాడు గురుతత్వాన్ని ఏంటి అని పరశురాముడు నేర్చుకుంటున్నాడు. అప్పుడు ఆ చక్కగా ఉండేటప్పుడు ఆయన తలను ఖండన చేసి పారిపోయినాడు. పారిపోతే అప్పుడు ఈ భృగు మహర్షి అయినటువంటి వాడు వచ్చి, అబ్బో, ఈ మహనీయుని తల ఇక్కడ పడిపోతే, ఈ రక్తం ఇక్కడ పడితే, ఇది ఇంకా మళ్ళీ త్రేతాయుగం మళ్ళీ మార్పులు చెందితే ఇప్పుడే అంతమైపోతుందనే భావంతో వాళ్ళు వచ్చి వాళ్ళ యోగ దృష్టితో మళ్ళీ అనిపించారు, మళ్ళీ బ్రతికించినారు. ఆ బ్రతికించిన తర్వాత అదంతా ఏదో జరిగింది. తర్వాత ఈ పరశురామునికి ఉందే రాజు రూపములో వచ్చి చేసినటువంటి హత్యను ఆయన మనస్సులో నిలిచిపోయింది రజోగుణం భావంతో. అప్పుడు దండ ఎత్తి మొత్తం త్రేతాయుగములో ఉండే రాజులందరినీ ఖండాలు చేసినాడు. అందరినీ నరుకుతా పోయినాడు. ఎక్కడ కనపడిన రాజులను ఆయనకు చల్లారలే. మా తండ్రి యోగనిష్ఠుడు, లోకక్షేమం కోసం ఉండేటువంటి ఈయన చేసినారే, అతి మార్చినారే అని చెప్పేసి ఆయన మళ్ళీ ఏదో చేసి, ఆ తర్వాత ఇదంతా హత్య చేసినాడు కదా రాజులందరూ, పరశురాముడు హత్య చేసినాడు కదా. ఈ హత్య చేసినటువంటి పాపాన్ని కడుక్కోవాలంటే గురువు కావాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ గురువు దగ్గరికి పోయినాడు. ఎవరు? దత్తాత్రేయుల దగ్గరికి, గురువు దగ్గరికి పోయినాడు. అక్కడ బ్రహ్మోపదేశము చేసి, చక్కగా నాకు స్వామి ఈ పాపము పరిహారం కావాలి, నాకు మోక్షము కలగాలి, ఈ 2 తరుణోపాయం చెప్పమని దత్తాత్రేయుని ప్రార్థన చేసి శుశ్రూష చేస్తుంటాడు. ఆ శుశ్రూష చేసినప్పుడే అన్ని యాత్రలు చేయమని 12 సంవత్సరాలు యాత్రలు చేసి రానైనా నీకు అప్పుడు బ్రహ్మోపదేశం చేస్తాను, ఈ పాప పరిహారం నీకు మార్చేంత వరకు నీ హృదయంలో నేను ఇచ్చిన ఉపదేశము నిలవదు అని దత్తాత్రేయుడు చెప్తాడు. ఆ పరశురాముడు తిరిగి అన్నిలో మొత్తం ప్రపంచంలో అంతా తిరిగి, అందుకే పరశురాముడు చేసినటువంటి ప్రతిష్టలు మన భారతదేశంలో కొల్లలుగా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఎవరన్నా అడిగితే పరశురాముడు చేసినటువంటి ప్రతిష్ట అని పేర్లుంటాయి, చరిత్రలుంటాయి. పరశురాముడు చేసినటువంటి ప్రతిష్టలలో కార్తీక మాసంలో కనీసం అంటే 3 లింగాలను దర్శనం చేయాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి ప్రాణి అంటే ప్రతి మానవుడు. కానీ ఆయన చేసింది 12 లింగాలను ప్రతిష్ఠించినాడు. భారతదేశంలో ఎవరు? పరశురాముడు విశేషమైనటువంటి చేసి 12 సంవత్సరాలు పూర్తి చేసి మళ్ళా గురువు దగ్గరికి పరశురాముడు దత్తాత్రేయుల దగ్గరికి వచ్చినాడు. దత్తాత్రేయుల దగ్గర వస్తే త్రిపుర రహస్యం అనేటువంటి చక్కని బ్రహ్మోపదేశం చేసినాడు. ఆ బ్రహ్మోపదేశం పొంది చక్కగా పునీతుడైనాడు పరశురాముడు. అలాగా దత్తావతారం అనేటువంటిది ప్రపంచానికి వచ్చినటువంటి అవతారం. కానీ ఈ త్రేతాయుగములో అంతమయ్యేటప్పుడు మళ్ళీ అవతారం రావాల్సి వచ్చింది. ఎవరు? దత్తుడే. ఆయనే
ఎక్కడ పుట్టినాడు? రాజమండ్రిలో ఒక సద్బ్రాహ్మణుని దగ్గర. సద్బ్రాహ్మణుడు చరిత్ర చెప్తుంది. సద్బ్రాహ్మణుని ఇంట్లో శ్రీపాద శ్రీవల్లభుడు అనే జన్మను తీసుకున్నాడు. పోయి వాళ్ళు ఎన్ని నోములు నోశారో ఈ అవతారం, రెండో అవతారం పోయి ఆయన దగ్గర ఆయన జన్మించాలంటే. అప్పుడు పోయి ఆ సద్బ్రాహ్మణుల ఇళ్ళలో పుడతాడు. సద్బ్రాహ్మణుల ఇళ్ళలో పుట్టిన తర్వాత ఈయన పుట్టడమే జ్ఞానస్వరూపుడు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళు సద్బ్రాహ్మణులను చిన్నవాడు పాదాలు తల్లి పట్టుకోకూడదు, తండ్రి పట్టుకోకూడదు. ధర్మం అది. ఏంటంటే మన సనాతన ధర్మములో పుత్రుని కానీ పుత్రికను కానీ మనము పాదాలు పట్టకూడదు, మన పాదాలు వాళ్ళు పట్టాలి. అప్పుడు ఆచరణకు నిరుద్ధమైనటువంటి వీళ్ళ తల్లిదండ్రులు, శ్రీపాద శ్రీవల్లభుడు అయిన తల్లిదండ్రులు ఏం చేశారంటే, బాలుడు తేజస్సు, బ్రహ్మ తేజస్సు చూసి 5 సంవత్సరాల వయస్సు ఉండేటువంటి శక్తి గలవాడైన చూసి తల్లిదండ్రులు కూర్చోబెట్టి పాదాలు కడిగినారు, తల్లి తండ్రి. అప్పుడు సద్బ్రాహ్మణులు దగ్గరికి వచ్చినారు. ఏమయ్యా మీకేమైనా మతిందా లేదా అంటే, వాళ్ళు ఆనంద బాష్పాలతో, తల్లిదండ్రులు ఆ ఆనంద బాష్పాలతో ఆ నీళ్లతో ఆ పాదాలు కడిగినారు. ఎందుకు కడిగినారంటే, ఈ పాదాలు మళ్ళీ మాకు దొరకవు. సాక్షాత్తు అవతార పురుషుడైనటువంటి ఆ దత్తావతారము కాబట్టి మళ్ళా మా జన్మలో దొరుకుతాడో లేదోని మేము శాస్త్రానికి విరుద్ధమైనా సరే మేము ఆయనను అర్పణం చేసుకోవాలని, ఆ పాదాలను మేము సించాలని, సేవ చేయాలని కుతూహలంతో భక్తిపూర్వకంగా చేస్తున్నామని చెప్పారు. అప్పుడు ఆయన మళ్ళీ శ్రీపాద శ్రీవల్లభుడు పోయి మళ్ళీ ఆయన కూడా 9 సంవత్సరాల్లోనే పర్యాటన చేసినాడు. ఆయన ఎక్కడ తిరిగినాడో, ఏ జ్ఞానాన్ని త్రేతాయుగములో జరిగినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు చేసినటువంటి అనంత కోటి. అందుకే దత్తావతారాన్ని పరమ గురువుగా మన త్రేతాయుగం నుండి వచ్చినటువంటి గురువుల రూపంలో వచ్చినటువంటి వారు కాబట్టి దత్తావతారాన్ని ఈ చతుర్దశి నాడు ఆయన 6 చేతులతో ఉండే ఫోటోను ఇంట్లో దేవుని గదిలో పెట్టుకొని చక్కగా దత్తుని అష్టోత్తరం చేయడం కానీ, దత్తుని యొక్క 108 సార్లు ప్రార్థన చేసిన చతుర్దశి రోజు పోయిన, ఈరోజు పౌర్ణమి కదా, నిన్న చతుర్దశి 3 గంటలు 12:30 గంటలప్పుడు జన్మించినాడు కాబట్టి అనంతమైనటువంటి శక్తిని ప్రపంచానికి చాటినాడు కాబట్టి అది దొరకకపోతే ఏం చేయాలంటే, మనకు కష్టాలు, నష్టాలు, పాపాలు, పుణ్యాలన్నీ మనం జీవుడం కదా, జీవుడు భావంతో ఉన్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి కనీసం అంటే సప్తమి 7 రోజులైనా దత్తుని యొక్క గురు చరిత్రను పారాయణ చేయాలి. ఇది మన సంప్రదాయంలో గురుగీతలో వస్తుంది ఇది. అందుకే కష్టాలున్నా, ఏదైనా నీకు ఏదైనా కార్యసిద్ధి జరగాలన్నా, ఏం జరగాలన్నా ఏకభుక్తం తిని భూమిపైన శయనించి ఇల్లును దాటకుండా ఇలాగ 7 రోజులుగినా చేసినట్లయితే చక్కగా ఆయన అనుగ్రహం స్వప్నములో దర్శనమైనా జరుగుతుంది, నీ కార్యమైనా నెరవేరుతుంది. కాబట్టి శ్రీపాద శ్రీవల్లభుడైనటువంటి వారు కురుగడ్డ అనింది, ఇది కర్ణాటకలో మేము పోయినాం. నాకు వయస్సు అప్పుడు 26 సంవత్సరాల వయస్సు. పోయి మేము పడవలో పోయినాం. అప్పుడు ఆ పడవలో పోతే అటు ఇటు 2 పాయల మధ్యలో ఉంది గడ్డ మాదిరి, ఏమీ దొరకవు. ఆ చుట్టూ బిలవ చెట్లు ఒక 9, మేడి చెట్లు ఒక 5 ఇవన్నీ ఉన్నాయి ఆ గుడి పక్కలో. ఆయన శ్రీపాద శ్రీవల్లభుని రూపము లేదు, పాదాలు మాత్రమే ఉన్నాయి. ఆ పాదాల దగ్గర మేము దత్త యొక్క జయంతి రోజు చతుర్దశి ముందు రోజు 3 రాత్రులు అక్కడే ఉండి జపం చేసుకొని పారాయణ చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందినాం. 26 సంవత్సరాల వయసులో పోయినాం. కాబట్టి అది అక్కడ శ్రీపాద శ్రీవల్లభునికి ఈరోజు అద్భుతమైనటువంటి కొన్ని లక్షల మంది వచ్చింటారు అక్కడికి దర్శించేదానికి. ఆ దర్శించేదానికి సాధ్యం కాదు కాబట్టి బ్రహ్మముహూర్త కాలములో ఆయనకు అభిషేకం ఆ పాదాలకు చేసినట్టు నీళ్ళల్లో చల్లుతుంటారు. వచ్చిన భక్తులకల్లా తల మీద చల్లుతుంటారు. అదేంగా తీర్థం. ఆ తీర్థం చేసుకొని ఇంకా అన్నదానాలు చేసేవాళ్ళు, అవి చేసేవాళ్ళు, అదంతా పెద్ద తిన్నాలుగా ఉంటుంది ఈరోజు. కాబట్టి ఆ విధంగా
ఈ మార్గశిర మాసములో అవతారము పొందినటువంటి ఈ దత్తావతారము చాలా పవిత్రమైనటువంటిది. కానీ దీన్ని షిరిడీ సాయిబులో కలిపినారు. షిరిడీ సాయిబుకు ఆయనకు సంబంధం లేదు. అంతం అక్కడే శ్రీపాద వల్లభునితోనే అంతరమైపోయింది. మళ్ళీ తర్వాత ద్వాపరయుగం తర్వాత అన్నీ గందరగోళం అయిపోయి గురువులల్లా మారిపోయినారు. కానీ వీళ్ళు అతికిచ్చినారు. ఇది ఎక్కిరాల భరద్వాజ కల్పించినాడు. కానీ తప్పు, అదేదే దానికి లేదు, శాస్త్రం లేదు, ప్రమాణం లేదు. కాబట్టి గురుచరిత్ర మాత్రము శ్రీపాద శ్రీవల్లభుడు మహాపండితుడైన ఆయన పేరు గోపదేవ్ అని ఉన్నాడు. గోపదేవ్ అని ఆయన సంస్కృతంలో ఉండేదాన్ని తెలుగు అనువాదం చేసినాడు. అది దొరుకుతుంది, అక్కడక్కడ దొరుకుతుంది. కర్ణాటకలో అయితే హుబ్లీలో అయితే బాగా దొరుకుతుంది. అది తెలుగులో కూడా అనువాదం జరిగింది. అది మనకు హైదరాబాదులో కూడా దొరుకుతుంది. అది గురుచరిత్రని ఇంట్లో పెట్టుకోవాలి. గురుచరిత్ర ఇంట్లో గిన పెట్టుకొని చక్కగా మనం గిన సప్తమి అంటే 7 రోజులు యాగమ్మ తిరిగిన పారాయణ చేయడం, ఆయనలో ఉండే కథలన్నీ ఎన్ని అనుభూతులు చెప్పినాడు, ఎంతమందికి చెప్పినాడు. ఒక చాకలివానికి దారిలో పోతుంటే వాడు ముట్టుబట్టలు ఎత్తుకొని పోతున్నాడు. పోతుంటే వాని పూర్వజన్మలో ఏ తపస్సు చేసినాడో, ఏ మహనీయునికి ఏ మంచినీళ్ళు ఇచ్చినాడో ఆయన కరుణ కలిగింది. కరుణ కలుగుతానే వానికి ఉపదేశం చేస్తే వానికి అనుష్ఠానం లేదు, వాని దగ్గర శక్తి లేదు. కానీ వానికి ఏమీ తెలియదు, ఏం చేయాలి అని పోతూ ఉండే ఆ దారిలో ఒక మొద్దు అంటే పైనంతా నరికింటారు. ఆ నరికినే మొద్దును చూపిస్తాడు దత్తుడు. చూపించి, రే నాయనా, దీనికి రోజు నీళ్లు పోయి ఇగురొచ్చేంత వరకు నీళ్లు పోస్తాడు. ఎన్ని రోజులన్నా పట్టని, కానీ రోజు నీళ్లు పోయి శక్తిదైనని నీళ్లు పోస్తాడు. కానీ రోజు మరవాకు, నీళ్లు మోసేది మరవకూడదు అన్నాడు. వానికి గురి కుదిరింది. ఇంత మహనీయుడు ఎందుకు చెప్పినాడో ఏమో, నా కష్టాలు ఏమన్నా పోతాయేమనుకొని మనసులో రోజు నీళ్లు పోసినాడు. ఆ నీళ్లు పోస్తే వానికి 12 నెలలు పట్టింది. క్రమంగా పోసినాడు. 12 నెలలు పోసినాడు కాబట్టి ఇగురొచ్చింది. ఇగురొస్తానే దర్శనమిచ్చినాడు. మళ్ళా వాణ్ణి పునీతుని చేసినాడు. అలాంటి ఎన్నో కథలు దాంట్లో వస్తాయి. మనోభావాలను మనకు సిద్ధం జరుగుతుంది, మనలో జ్ఞానం పెరుగుతుంది, వైరాగ్యం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది, అంతా జరుగుతుంది. దానికి 2 మాటలు చెప్పినాడు దత్తుడు. చెప్పినటువంటి మాటలు ఏంటంటే సహనము, శ్రద్ధ. ఈ 2 ప్రపంచములో ఏ వ్యక్తిలో పూర్ణంగా ఉంటాయో, ఏంటి? సహనము, శ్రద్ధ. ఈ 2 ఎప్పుడైతే ఉంటాయో వాడు ఖచ్చితంగా మోక్షానికి అర్హుడవుతాడని గురుచరిత్రలో వస్తుంది. ఇది దత్తాత్రేయులు దాంట్లో దాన్ని దీంట్లోకి మార్చినాడు. ఎవరు సాయిబాబా చెప్పినాడని. అది సాయిబాబా కాదు చెప్పింది దత్తుడు చెప్పినాడు. ఈ మాట ఏం చెప్పినాడు? శ్రద్ధాభూరి. హిందీలో మారిపోయింది. ఆ సంస్కృత పదం ఏంటంటే శ్రద్ధ, ఓర్పు. ఈ 2 మనిషిలో ఎప్పుడైనా తాండవిస్తే మనలో ఉండేటువంటి రజోగుణము, తమోగుణము, సత్వగుణము బ్యాలెన్స్ అవుతుంటుంది. రజోగుణం వస్తుంటుంది, ఉపాధిలో ఉన్నాం కాబట్టి. తమోగుణం వస్తుంది, సత్వగుణం వస్తుంది. కానీ సత్వగుణముతో తమోగుణాన్ని, రజోగాన్ని జయిస్తుండాల. అదే ఓర్పు. శ్రద్ధ అంటే తమోగుణంలో ఉన్నానా, సత్వగుణంలో ఉండానా, రజోగుణంలో ఉండానా అని శ్రద్ధను బట్టి చూస్తుండాల. అది ఎవరైతే దాన్ని చేస్తారో, ఈ అవతార పురుషుడైనటువంటి వాడు ఎవరు అంటే రజోగుణం, తమోగుణం, సత్వగుణం, జాగ్రత్త, స్వప్న, సుసుప్తి, దారేసిన, ధనేసిన, పుత్రి అన్నీ 3 ముడిపెట్టి పారేసింది మహాశక్తి. అందుకే అక్కడ పడి నలిగిపోతున్నాం. ఎన్ని కోట్ల జన్మలు గడిచినాయో, ఎన్ని కోట్ల జన్మలు గడుస్తాయో మనకు తెలియదు. కాబట్టి నమ్మకముతో భగవంతుణ్ణి నమ్మి తీరాల్సిందే, శ్రద్ధను వహించాల్సిందే, ఓర్పు, సహనం కావాల్సిందే. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఇంకా ఫైనల్ ఏంటి అంటే ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఎప్పుడో ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి ఏకాదశి ప్రారంభం వస్తుంది. 16 రోజుల్లో నడుస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు తెలుగు సంవత్సరాలన్నీ పోయి గందరగోళమైంది. ఇప్పుడు అది ముక్కోటి ఏకాదశి జనవరి 10వ తేదీ వస్తుంది. మామూలుగా 10వ తేదీ అంటే ఈ మాసంలోనే వస్తుంది.
వస్తుంది. అయితే ఈ ముక్కోటి ఏకాదశి ఎందుకు అనిపించుకుంటుందంటే మకరము నుండి ధనస్సు నుండి మకరము నుండి సంధి జరుగుతుంది. ఉత్తర పుణ్యకాలం కలుస్తుంది. ఇంకా ఉత్తరాయణం వస్తుంది. ఇప్పుడు దక్షిణాయనంలో ఉన్నాం, ఉత్తరాయణ ప్రారంభంలో ఉంది. అది 2 సంధిలో జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఆ ముక్కోటి ఏకాదశి 3,30,000 దేవతలందరూ కూడా దర్శనానికి వస్తారంట. ఎవరికి? పరిపాలన చేసినటువంటి మహావిష్ణు స్వరూపాన్ని చూసేదానికి. విష్ణువును స్వరూపాన్ని, విష్ణువు కాదు, విష్ణు స్వరూపాన్ని చూసేదానికి 33,000 కోట్ల మంది దర్శనానికి వస్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఉత్తర ద్వారంలో పోండి అని చెప్తాడు. దర్శనం చేసి మీరు ఉత్తరముగా పోతే మీకు మోక్షము అనేటువంటిది తొందరగా లభ్యమవుతుంది. దక్షిణంగా పోయినామంటే మురికివాడలో పడతామంటే జనన మరణాల చక్రంలో చిక్కుతావు. కాబట్టి నన్ను దర్శనం చేసి ఉత్తర ద్వారం పొమ్మని చెప్పినారు. అదేం చేసినా మన దేవాలయాల్లో ఉత్తర ద్వారం పెట్టినారు. ఉత్తర ద్వారం పోయి దర్శనం చేసి రమ్మని చెప్పినారు. ఉత్తరము అంటే ఉండే స్థలం. మనం ఉండే స్థలం ఏంటంటే 7,14 లోకాల అవతల ఉండేటువంటి ఆ బ్రహ్మలోకానికి సాక్షి అయినటువంటి పరమాత్మ శక్తి ఏదైతే ఉందో అది మన ఉత్తమైనటువంటి ద్వారము. అక్కడికి ప్రయాణం చేయమన్నారు. అందుకే ముక్కోటి ఏకాదశి అయింది. అది ముక్కోటి ఏకాదశి కూడా మనకి ఈ మాసంలోనే వస్తుంది. అందుకే మాసానాం మార్గశీర్షోహం. ఇది ఎందుకంటే కార్తీక మాసానికన్నా ఎక్కువ శక్తివంతమైనది. ఇది సత్వగుణంలో పనిచేస్తుంది, అది రజోగుణంలో పనిచేసింది. ఇంకా ఇప్పుడు వచ్చేది తమో గుణంలో పనిచేసేదానికి వస్తుంది. ఉత్తరంలో వచ్చినప్పుడు అంతా రజోగుణం లేస్తుంది. ఉత్తరంలో చూసినప్పుడు సూర్యుడు ఎంత బగ మండుతుంటాడు. ఇప్పుడే యుద్ధాలు, కార్పణ్యాలు, గొడవలు అన్నీ మొదలవుతాయి. ఎందుకంటే గాలి తక్కువ ఉంటుంది, తర్వాత వచ్చేసి చల్లదనం తక్కువ ఉంటుంది. అన్నీ రజోగుణానికి సంబంధించిన ప్రకృతి. కాబట్టి అక్కడ మొదలవుతుంది. ఏంటంటే పంట వచ్చాని వీడు బిర్రుగా చూచాడు. నేను 100 మూటలు పండించిన విర్రవీగుతాడు, మిషన్ తిప్పుతాడు వీడు పండించినట్టు. అంటే రజోగుణం మొదలవుతుంది. ఈ రజోగుణ భావాలతో మళ్ళీ చిన్నస్థితికి వెళ్ళిపోతాడు జీవుడు. అందుకు కాబట్టి ఆ ఉత్తరం అనేటువంటి ముక్కోటి ఏకాదశిలో ప్రయాణం చేయమన్నాడు. ఉత్తరం అంటే మళ్ళీ రిటర్న్ పోవడం, ఉండే స్థలానికి చేరుకోవడం. ఈ ఉండే స్థలంలో ఎప్పుడు అనుకున్నాడు? ఎప్పుడు అనుకోలే. ఎందుకంటే పన్నాడు ప్రపంచంలో. ఎప్పుడు పన్నాడో తెలు. ఎప్పుడు వచ్చి ఈ గర్భనరకంలో పన్నాడో ఆ గర్భనరకంలోనే తిరుగుతున్నాడు. ఆ పునరవిజననం పునరవిమరణం జఠరేశయనం ఇహ సంసారే బహుసుస్తారే పాహిమురారే శరణం అనగోలే. అంటే శరణు కోరడంలే. అంటే దీంట్లో పడిపోతున్నాడు. ఈ జీవుడు ఇట్లా పడిపోయినంత కాలము ఏమీ లాభం లేదు. మన ఉత్తర ద్వారమును ప్రయాణం చేయాలా అంటే చక్కగా ఏం పెట్టుకోండాలి? మన దగ్గర ఆయుధాలు ఏం పెట్టుకోవాలా? 2 ఆయుధాలు మన దగ్గర ఉండాలి. ఏంటి? దేవతల దగ్గరికి అందరికీ ఆయుధాలు ఉన్నాయి, మనకే ఏ ఆయుధం లేదు. ఎందుకంటే మన దగ్గర ఒక ఆయుధం, అహంకారం అనే ఆయుధం ఒకటేంది, కొంత ఆయుధాలే లేవు. అందుకు కాబట్టి 2 ఆయుధాలు మన దగ్గర, శ్రద్ధ, ఓర్పు, భక్తి. ఇవన్నీ ఎప్పుడు కూడా ఉపాధిలో ఉన్నంత కాలము ఈ 2ను కాపలా ఉండి వీళ్ళతో మనం స్నేహం చేస్తూ చక్కగా మన జీవన యాత్ర జరిపితే అప్పుడు మనము ముక్కోటి ఏకాదశిని దర్శించినట్టే. అందుకే ముఖ్యమైనటువంటి ఏకాదశి అంటారు దాన్ని. ఇది మార్గశిర మాసంలో వస్తుంది. తర్వాత వచ్చేదండి ఇంకా మళ్ళీ మామూలుగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చైత్రమాసము మార్గశిర మాసం అయితే ఋతువులలో వసంత ఋతువు పవిత్రమైనటువంటిది అని చెప్పి మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి ప్రారంభ దశలో మనం అంతంలో ఉన్నాము. మళ్ళీ మాసం అనేటువంటి దాని అంతం జరిగిన తర్వాత వచ్చేటువంటి ఋతువు వసంత ఋతువులోకి ప్రవేశనం జరగాలంటే మనకు చైత్రమాసంలో వస్తుంది. ఇలాగా ఈ కాలచక్రంలో తిరుగుతుంటాడు. కానీ భక్తుడైనటువంటి వాడు ఎన్ని కోట్లకైనా భక్తుడు కావాల్సిందే, భగవంతుణ్ణి నమ్మాల్సిందే, గురువును ఆశ్రయించాల్సిందే. గురుభక్తి లేనిది దైవభక్తి రాదు. అందుకే మన సనాతన ధర్మములో స్వచ్ఛమైన మాటలు 3 చెప్పినారు. ఏంటి అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ,
ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని చెప్పారు. అంటే పితృదేవత గర్భనరకంలో 9 మాసాలు ఈ పిండంలో కుళ్ళి వచ్చినాం, అందుకు కాబట్టి ఆమె కృతజ్ఞతలు చెప్పాలి తల్లికి, ఆ కృతజ్ఞతలు చెప్పాలి. అందుకే దాంట్లోనే శ్రీపాద శ్రీవల్లభుడు ఆ ముద్దును చూసి దిన్న ముద్దు పెట్టుకోవాలని తల్లికి ఇష్టం అంట. ఎవరికి? శ్రీపాద వల్లభుని వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తల్లికి అంత ఇష్టం అంట, రోజు వాడిని స్పర్శించాలని, వాడిని ముద్దు పెట్టుకోవాలని, వానికి స్నానం చేయించాలని ఎంతో ఉందంట. అల్లారు ముద్దుగా పెంచుతుందంట. కానీ ఆయన ఏం చేసినాడంటే అమ్మను రోజు మెప్పించినాడు. ఆయన అవధూత కావాలా, ఈ ప్రపంచానికి ప్రేమించాలా, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించేదానికి వచ్చినాడు. అప్పుడు ఆమె రోజు ఆ స్వార్థ బుద్ధి ఏంటంటే, తల్లిలో ఉండేటువంటి స్వార్థం ఏంటంటే, ఆ పిండము బిందువు నుండి పిండంగా మారి బ్రహ్మాండంగా మారి స్పర్శ వల్ల ఆ మమకారము తండ్రికి ఉండదు, తల్లికి ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆమె రోజు అడగగా ఇసుకొచ్చింది. ఎవరికి? శ్రీపాద వల్లభునికి. నేను సన్యాసిని కావాలమ్మా, నన్ను సన్యసించాలని నువ్వు అనుగ్రహిమ్మా అని రోజు అడుగుతాడు. ఆమెకి ఈ అవకాశం ఇయ్యలే. ఎందుకంటే వీడు దూరం అయిపోతే మేము కన్యాం కదా, దగ్గర ఉంటే మాకు ఎంతో ఇన్ని పిల్లలో పుడితే వాళ్ళలో పుడితే ఏదో ఆనందంగా ఉంటామని ఆమె మమకారం ఆమె చూపిస్తే రోజు అడగగా ఒక రోజు అడిగింది, ఇంకొక రోజు కోపం వచ్చింది తల్లికి. ఏమని? రే, నువ్వు రోజు సన్యాసి కావాలని అడుగుతున్నావు కాబట్టి నేను ఇచ్చిన శరీరం నాకు ఇచ్చి అప్పచెప్పి ఇంకేమన్నావు అన్నారు. నా ఇచ్చిన శరీరాన్ని నాకు ఇచ్చేసి ఇంకెళ్ళిపో, నేను ఇచ్చిన 9 మాసాలు నేను కని ఇచ్చినాను అన్నాడు. అప్పుడు స్వామీజీ ఒకరోజు తల్లిని అక్కడ కూర్చోబెట్టి మొండెముక నుండి ఇట్లా పట్టి మొత్తం చర్మం అంతా పీకి చేతిలో పెట్టినాడంట. ఇది నమ్ముతారా? కానీ నమ్మాల్సిన విషయం అని. చేతిలో పెడితే రక్తం లోపలంతా మాంసం అంతా కనిపిస్తా ఆ లోపల రెక్క చిక్కినటువంటి చూసి మూర్ఛపడిపోయింది, రూపం చూడలేకపోయింది. అరే, ఇంత ముద్దుగండే శరీరాన్ని నువ్వు ఇంత త్యాగంగా ఇప్పుడే నాకు ఇచ్చినావే, నేను ఎంతరా, నిన్ను కనడమే నేను ఎంతో భాగ్యం చేసిందాను అని. కాబట్టి నీ స్వరూపం నీకు ఉండుగాక, నీకు నేను ఆశీర్వదిస్తున్న, సన్యసించుగాక అని అంటే వెంటనే ఆయన దేహం ఆయనకు వచ్చేసింది. అంత సిద్ధపురుషుడైనటువంటి అవతార పురుషుడైన శ్రీపాద వల్లభుడు. కాబట్టి మనం కూడా ఒక స్థాయిలో వచ్చిన తర్వాత ఎంత ఉండాలనో అంతే ఉండాలి. విపరీతమైన మమకారం పెంచుకుంటే జన్మకు కారణమవుతుంది. మళ్ళీ పుత్రుడుగా పుట్టాలా, పుత్రిగా పుట్టాలా. పెద్ద డైలాగు. చాలా మమకారం చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే మహనీయులే పన్నారు. కాబట్టి మనం ఎంత పరిమితంలో ఉండాలనో అంతే ఉండాలా. కానీ ఈ మధ్యలో భగవంతుణ్ణి నమ్ముకు ఉండాలా, భగవత్ చింతన చేస్తుండాలా, ఈ జీవితాన్ని గడపాలి. ఎందుకంటే మానవ జన్మ పవిత్రమైనటువంటిది. మానవ జన్మ రావడమే మహా దుర్లభం. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల గర్భాలు లెక్క చెప్తా ఉంది, శాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని భగవత్ చింతన అనేటువంటిది తప్పకుండా శ్రద్ధాభక్తితో ఆయన అవతారం తీసుకునేటువంటి మహాపుణ్యదినం, పవిత్రమైనటువంటి మార్గశిర మాసం, మహాపుణ్యమైనటువంటి పౌర్ణమి. ఎంత లోకా సమస్త సుఖినోభవంతు సర్వే జన సుఖినోభవంతు అనేటువంటి గురువులంతా కూడా ఈరోజు ఆయన అనుగ్రహం ఈ దేశానికి ప్రపంచాలకంతా కూడా ప్రాకినటువంటి అవతార పురుషుడు దత్తావతారము. ఈ చక్కగా జరిగినటువంటి సుదినంలో ఈ చక్కగా మనం ఈ పవిత్రమైనటువంటి ఈ మాసంలో భగవద్గీత పుణ్యం ఉండాలి. 18 అధ్యాయాలు పారాయణ కూర్చాలంటే నువ్వు ఇంట్లో చేయలేవు, సాధ్యం కాదు. ఎందుకు కాదు చెప్పండి? ఇంట్లో 18 అధ్యాయాలు చేయాలని కూర్చున్నామనుకో, కొంపదీసి అప్పుడే వాడు పెదనాయన కొడుకో చిన్నాయన కొడుకో బిడ్డో ఎవరో వచ్చి కొంపలో పడతారు. నేను చేసింది దీని దారి దిందే. నేను భగవద్గీత చేస్తాను, ఈమె భగవద్గీత చేస్తానంట. మేము వచ్చింది కనపల్లే, ఏమన్నా నీళ్ళో పాలో ఏమో తిండో తిప్పలో పెట్టాలని తెల్లా ఈ దరుగు. అందుకే అక్కడ సాధ్యంగా, అందుకే పుణ్యక్షేత్రాలలో కానీ దేవాలయాల్లో కానీ భగవద్గీత పారాయణ చేస్తే ఎక్కువ ఫలితం ఇస్తుంది, భగవచ్చింతన చేస్తే ఎక్కువ ఫలితం ఇస్తుందని మన దేవాలయాలను నిర్మించినారు సనాతన ధర్మంలో. అందుకు కాబట్టి మనం ఆ రోజైనా పుణ్య రోజులైనా పోయి చేయాల్సినటువంటి కర్తవ్య కర్మ మనకుంది. అందుకు కాబట్టి మన యొక్క ఈ గొప్ప విశేషమైనటువంటి మన భారతదేశంలో తప్ప ఈ సాంప్రదాయాలు ఏ దేశాలలో లేవు. ఎందుకంటే తినడం, కనడం, పోవడం అంతే, ఏ ఆనందం లేదు.
అంత చికాకైన ఆనందమే ఉంది. కాబట్టి మన భారతదేశంలో పుట్టడమే మహాపుణ్యం. అది ఎన్ని జన్మాల నుండి మనం చేసింటే కానీ ఈ జన్మలో అందుకే జీవితం అంతా పాడైపోయింది. చూడండి, 100 సంవత్సరాలు ఆయుష్ ప్రమాణం భగవంతుడిస్తే 50 సంవత్సరాలు నిద్రకు పోయింది, 25 సంవత్సరాలు బాల్యవస్థంతా పోయింది. మొత్తం మీద లెక్కంతా 50లో 4 సంవత్సరాల 42 రోజులు మిగిలింది. ఈ 42 రోజుల్లో తాగేవాడు, చిందులేసేవాడు, కొట్టాడేవాడు, గందరగోళం చేసుకునేవాడు, మనసు జడగొట్టుకోవడము, ఇన్ని అవస్థలు ఉన్నాడు. ఎప్పుడు బాగుపడతాడు? మరి ఈ దేహం ఉంటేనే నువ్వు భగవంతుని తెలుసుకునేదానికి సాధ్యమవుతుంది అని భగవద్గీత చెప్పి, పురాణాలు చెప్పి, గురువులు చెప్పిరి. ఇంతకాలం గడిచిపోయి అందుకే అచ్చపు చీకటినిబడి గుహౌరతులై ప్రహ్లాదుడు చెప్పుకున్నాడు, అయా నాకు గడిచిపోయినాయి 50 సంవత్సరాలు నిద్రకు పోయినాయి, ఈ దీంట్లో లంపటలో ఇంత పోయింది, ఈ 4 సంవత్సరాల శిలలో నేను ఏం బ్రతికేది, నిన్ను ఎట్లా ప్రార్థన చేసేది, ఎట్లా మనసులో నిన్ను నిలుపుకుండేదని ఏడ్చినాడు, బాధపడినాడు, ఎన్నో నోచుకున్నాడు, ఎన్నో కష్టాలకు, ఎన్నో బాధలకు గురి అయినాడు. కానీ మనము ఏమీ లేదు, చీమ గుట్టినంత కూడా లేదు. దేహం వచ్చింది, ఏమో వచ్చింది అంతే, ఏంటో తెలియదు, ఎందుకు బతుకుతున్నాడో తెలియదు, ఎందుకు తింటున్నాడో తెలియదు, ఏం మాట్లాడుతుండేది తెలియదు, ఏమీ తెలియదు. అచ్చపు చీకటి. ఈ చీకటిలో పడిపోయినాడు కదా జీవుడు. కాబట్టి ఉద్ధరించాలంటే భగవంతున్నే సేవించాలి. ఎన్ని జన్మాలకైనా గుర్తుపెట్టుకోండి, ఎన్ని కోట్ల జన్మలెత్తినా కూడా భగవంతుని దగ్గర నువ్వు చేరేంత వరకు నువ్వు కీలో తండాల్సిందే, కీలో తిరుగుతుండాల్సిందే. భగవంతుని దగ్గర చేరేంత వరకు నీకు శాంతి ఉండదు, సుఖం ఉండదు, ఏ ఆనందము దొరకదు, అన్నీ పోతాయి. అందుకే కాబట్టి భగవంతుని చేరుకోవాలంటే ఇట్లా మహానుభావులంతా అవతారం తీసుకొని వచ్చి, భారతదేశంలో ఎంతమంది అవతార పురుషులు వచ్చినా మహనీయులు వచ్చి వాళ్ళు సదధర్మాన్ని చెప్పి వాళ్ళు ఆచరించి ఎంతో ఉద్ధరింపజేశారు. స్వామీజీ ఎంతో కష్టపడి పుణ్యక్షేత్రానిగా మార్చి ఎన్నో బాధలు పడి చేసినటువంటి మహనీయులు. ఇలాగా మనం త్యాగమూర్తులు కావాలా, త్యాగంతోనే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి చక్కటి ఈ సందేశాన్ని మీరందరూ చక్కగా విన్నోరు గాక. హరి ఓం తత్సత్.